జోగారెడ్డి గారు నేను దాదాపు మొత్తం సర్వీస్ కలిసే పనిచేసినాము. ఆయన 89 బ్యాచ్, మేము 86. తర్వాత ఒకే డివిజన్లో పనిచేసాం. సర్కిల్ ఒకటే సర్కిల్, హైదరాబాద్ సర్కిల్లో పనిచేసాం. జేఈస్ కూడా అంటే ఆల్మోస్ట్ సర్వీస్ నేను సర్వీస్ ఉన్నంతకాలం కలిసే పనిచేసినాం. ఏదో ఒక దగ్గర ఏదో ఒక క్యాడర్స్ డిఫరెంట్ అయినా కలిసి జేఈలే కలిసి పనిచేసాము. డిప్టీస్ కూడా ఒకే రోజు డిప్టీగా ఆర్డర్ తీసుకున్నాం. వాళ్ళ అన్న కూడా రవీంద్ర రెడ్డి సాబ్ కూడా మొదటి నుంచి కూడా వారికి మేబీ మంచి నేపథ్యం ఉన్న కాలేజీలో చదివిన వాళ్ళు. ఆర్ఈసీ అంటే ఆ రోజులలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ వెస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్. అక్కడ చదువుకున్నారు కాబట్టి మంచి టెక్నికల్ స్కిల్స్ ఉండేవి. తర్వాత మీరందరూ చెప్పినట్టు ఆయన మొత్తం పని మీదనే ధ్యాస పెట్టేవాడు. ఆయన సమయం కానివ్వండి, ఆయనకున్న మిగతా ఎనర్జీ మొత్తం కూడా పని మీద ఫోకస్ చేసేవాడు. కాబట్టి ఏ క్యాడర్లో ఉన్నా విజయవంతంగా పనిచేసిన ఆయన. జేఈగా కానీ డిప్టీగా కానీ బిల్డింగ్ కట్టేప్పుడు చూస్తుండే వాళ్ళం మేము, రెగ్యులర్గా వస్తుండే వాళ్ళం మేము కూడా. వీక్లీ ఒకరోజు ఇక్కడ నేను ఈ డివిజన్లో పనిచేసేటప్పుడు వీక్లీ ఒకరోజు వచ్చి మీటింగ్ కోసం వచ్చినప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక టేబుల్ వేసుకొని కూర్చునేవాడు జోగారెడ్డి గారు. జ్ఞానేశ్వర్ గారు ఉండేప్పుడు డిప్టీగా. తర్వాత కొంతకాలం తర్వాత జోగారెడ్డి గారు డిప్టీ అయిండు. మేము రాగానే మంచిగా టీ తాపిచ్చేసి ఉస్మానియా బిస్కెట్లు తినిపించేసి సరదాగా పంపించేటోళ్ళు. సో ఎవ్రీ వీక్ వీ యూస్ టు ఎంజాయ్ ఇన్ దిస్ బిల్డింగ్. మంచి మెమరీస్ జోగారెడ్డితో మాకు. తర్వాత సరే డిఫరెంట్ క్యాడర్స్లో పనిచేస్తూ వెళ్ళాము. ఏ క్యాడర్లో కూడా వారికి మీరు అన్నట్టు సర్వీస్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం ఆలోచన లేదు. కాబట్టి దానికి తోడు మితభాష కాబట్టి విజయవంతంగా సర్వీస్ పూర్తి చేయగలిగిండు. ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి సర్వీస్ ఇస్తూ ఎక్కడ పనిచేసినా జోగారెడ్డి మాకు కావాలి అనిపించుకునే విధంగా పనిచేసింది. కాబట్టి సిటీకి దగ్గరలో పనిచేయగలం మొత్తమైన. ఎందుకంటే ఈ వ్యవస్థ లోపల కాంపిటీషన్ అనేది ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా ఉండేది. సో ఆ కాంపిటీషన్లో కూడా ఆయన తనకున్న టెక్నికల్ పరిజ్ఞానము ప్లస్ అందరితోటి మంచిగా తొందరగా పని డిస్పోజ్ చేసే గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ చుట్టుముట్టు పని చేసుకుంటూ ఉన్నాడు. మంచి సర్వీస్ చేశారు. తర్వాత ఇప్పుడు మన డిపార్ట్మెంట్కు నేను ఒకటి ఈ మధ్యలో చూస్తుంటాను, రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం లోపల పంచాయత్ రాజు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని శాఖలతో కలిసి ఉంది. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో ఉంటాము. మన అదృష్టం ఏంటంటే పంచాయత్ రాజ్కి మంచి లెగసీ ఉంది ఇప్పటి వరకు కూడా. మన 59 ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి తీసుకున్నా అని పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో మంచిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మంచిగా నాణ్యత పనులు జరుగుతాయి ఇక్కడ అనేది మనకుంది. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అందుకే మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కువ మనమే చేస్తుంటాం. పంచాయతీ రాజ్ నరేగా తీసుకోండి, లేకుంటే PMJSY తీసుకోండి, నాబార్డ్ తీసుకోండి, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్ని చేసే అవకాశం మనకే ఉంటుంది. సో గవర్నమెంట్లో కూడా మనకు వాళ్ళు ఎన్ని చెప్పినా చెప్పుకున్నా మంచి పేరు ఉంది మన శాఖకు. ఆ పేరును అలాగే కొనసాగించాలి నెక్స్ట్ యంగ్ జనరేషన్ అని కోరుకుంటూ, ఈ జోగారెడ్డి గారికి ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా ఆయనకు వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ మనం చెప్పేటివన్నీ పాటిస్తూనే ఉన్నాడు. ఇంకా కొంచెం మిగతా కుటుంబం, ఫ్రెండ్స్ వాటి మీద ఎక్కువ టైం కేటాయిస్తూ తనకున్న సమయాన్ని కుదిరితే ఏదో ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ కోసం కేటాయించుకుంటూ సమాజానికి పనికొచ్చే విధంగా చేస్తారని ఆశిస్తూ వారి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ